చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఎంతో ప్రేమతో కట్టుకున్న పొదరిల్లు కళ్ళ ముందే కుప్పకు వెళ్ళిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుని చూడాల్సిందేనా? మనం ఏం చేయలేమా తల్లి? తాతయ్య, కురుక్షేత్రంలో అన్నదమ్ములు కొట్టుకుని చస్తుంటే శ్రీకృష్ణుడంతటి వాడే చూస్తూ ఊరుకున్నాడు. ఇక మనవెంత తాతయ్య? పెద్దల మాట వినని వాళ్ళు చివరికి ఏ స్థితికి వెళ్తారో మనకి ఎన్నో కథలున్నాయి. ఆ కథల్లో మన ఇంటి కథ కూడా మరో కథలా మారుతుంది తాతయ్య. అంతే. అంతేలేమ్మా. జీవిత చరమాంకంలో ఉన్నవాడిని ఇప్పుడు ఎంత ప్రాకులాడినా ప్రయోజనమేముంది? ఎలా జరగాలో అలాగే జరుగుతుందిలే. నమస్తే మేడం, కూర్చోండి మేడం. ఏమైంది? నోరు విప్పాడా? ఆ డబ్బు ఏం చేశాడో, ఎవరికిచ్చాడో ఏమైనా చెప్పాడా? వాడే మనిషి మేడం, గొడ్డును బాదినట్లు బాధితే నోరు విప్పట్లేదు. ఎవరైనా కొడితే ఏడుస్తారు, లేదా కొట్టద్దని దండం పెడతారు. కానీ వాడేంటండి నవ్వుతున్నాడు? కొవ్వు బాగా ఎక్కువైంది అసయ్య గారు. 4 రోజులు ఇలాగే లాఠీలు విరిగేలా కొడితే అప్పుడు దారిలోకి వస్తాడు. 4 రోజులు వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టుకోలేం కదా మేడం. కేసు రాసి కోర్టుకు పంపించాలి. వాడి ఈ లోపల నోరు విప్పుతాడేమోనని చాలా ట్రై చేస్తున్నాను మేడం. కానీ చాలా మొండి మనిషిలా ఉన్నాడు మేడం. వాడి మొండితనం ఏంటో నేను చూస్తాను. ఓకే మేడం. ఏరా ఆదిత్య, ఒళ్ళు ఎలా ఉంది? నువ్వు మా అన్నయ్యకి భార్యవి కాబట్టి సరిపోయింది. లేదంటే ఏరా అన్నందుకు నా రియాక్షన్ ఎలా ఉండేదో నీకు అర్థమయ్యేది. ఒళ్ళు హూనవయ్యేలా కొట్టినా కానీ నీకింకా బుద్ధి రాలేదన్నమాట. నా ఇంట్లో దొంగతనం చేసి తప్పించుకుందామనుకున్నావా? ఏంటి? నీ ఇల్లా? అదేమన్నా నీ బాబు ఆ డీపీ గార్డు కట్టించిన ఇల్లు అనుకుంటున్నావా? మా అమ్మ కట్టించిన ఇల్లు, మా రామన్నయ్య సంపాదించిన ఆస్తి. గాది కింద పందికొక్కుల్లా చేరి ఉన్నదంతా తింటూ పైగా నాది అని చెప్పుకుంటున్నావా? కొంచెమైనా బుద్ధుండక్కర్లా? ఒరే ఆదిత్య, ఇలా వాగే చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నీకు ఇలాంటి గతి పట్టింది. ఇంకా నోరు పారేసుకుంటే నీకు ఎలాంటి గతి పట్టేస్తానో చూడు. మరి అదిగా డబ్బులు ఏం చేసావో చెప్పు. ఆ మెకానిక్ షాప్ ఓనర్ గాడి కూతురితో రొమాన్స్ చేస్తున్నావుగా, దానికి ఏమని ఇచ్చావా? ఎలాగో నువ్వు సంపాదించే డబ్బుతో దానికేమీ కొనలేవు కదా, అందుకని ఇలా దొంగతనాలు చేసి పెడుతున్నావా? నీ నుంచి ఇంతకంటే సంస్కారవంతమైన మాటలు ఎలా వస్తాయిలే. నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాను. నేను శైలుతో రొమాన్స్ చేయడం లేదు, ప్రేమిస్తున్నాను. ప్రేమకి రొమాన్స్కి చాలా తేడా ఉంది. అది నీకు అర్థం కాదులే. నా కష్టార్జితంతో ఒక చిన్న హెయిర్ పిన్ కొనిపెట్టినా కానీ శైలు చాలా హ్యాపీగా తీసుకుంటుంది. దానికోసం దొంగతనాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అయితే 5 లక్షలు ఏం చేసావు? ఒక ప్రాణం కాపాడాను. తాతయ్యకి సర్జరీ చేయించాలని అడిగితే ₹1 కూడా లేదని చెప్పామంట కదా. అందుకే ఆ డబ్బులు తీసుకెళ్ళి సర్జరీ చేయించాను. అవతల మనిషి ప్రాణం మీదకి వచ్చిందని తెలిసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బులు దాచిపెట్టి డ్రామాలు ఆడావు కదా. నిజానికి నిన్ను అరెస్ట్ చేయించి లోపల పడేయించాలి. అలాంటిది నువ్వు నా మీద కేసు పెట్టావు కదా. పైగా ఆ డబ్బులు నీ డబ్బులైనట్టు మాట్లాడుతున్నావు. సిగ్గుండక్కర్లా? చెయ్. ఎస్ఐ గారు,
వస్తున్నా మేడం. చెప్పండి మేడం. వీడికిచ్చిన కోటింగ్ సరిపోలేదు, ఇంకా డోస్ పెంచండి. పొగరంతా దిగాలి. నేను చూసుకుంటాను మేడం, మీరు వెళ్ళండి మేడం.